నర్సీపట్నంలో అయ్యన్న ఎంత ఫేమస్సో అంతే వివాదాస్పదం. ప్రత్యర్థులను తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. దుర్భాషలు తీవ్రంగా ఉంటాయి. వీటి వల్లే అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ అవడంతో ఆ మాటల దూకుడికి బ్రేక్ పడింది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చుట్టూ వివాదాలు విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ పెద్దగా నాయకులు కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధిపైన కూడా ఆయనకు శ్రద్ధ లేదనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మినహాయిస్తే పెద్దగా ఏ అభివృద్ధి పనులు చేయలేదని అంటూ ఉంటారు. అయ్యన్న పాత్రుడు విమర్శలతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విపక్షంలోనూ అధికార వైసీపీపైన పదునైన మాటలతో విరుచుకుపడేవాళ్లు. డబుల్ మీనింగ్ పదాలతో పాటుగా ఏకవచనంతో సంబోధించి వివాదానికి తెరలేపారు. ఇలా ఒకసారి కాదు, ఎన్నోసార్లు జరిగింది. ఇదిలా ఉంటే అయ్యన్న అలా మాట్లాడితే జనాలు ఇష్టపడతారు అనే వాదన కూడా ఉంది. కుమారుడికి రాజకీయంగా దారి చూపించేందుకు సోదరుడి కుటుంబాన్ని కూడా తొక్కేశాడనే ఆరోపణ కూడా ఉంది. దీంతో సోదరుడు సన్యాసి పాత్రుడు అయ్యన్నకు వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. అయ్యన్నపై మరో అపవాదు కూడా ఉంది. ఆయన బాగా కోపిష్టి, వెంటనే ఆగ్రహిస్తారనే చర్చ కూడా ఉంది. అయ్యన్న చెప్పే విధానం కొంచెం భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన ఉద్దేశం మంచిదే అని చెబుతూ ఉంటారు మరికొందరు. అయ్యన్న పాత్రుడు నోటి దురుసును తగ్గిస్తే ఆయనకు తిరుగుండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైతే స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి ఆయన వ్యవహార తీరులో తేడా వచ్చింది. దురుసుగా మాట్లాడటం లేదు, కోపాన్ని కూడా తగ్గించుకున్నారు అని అంటూ ఉంటారు. ఇదే ట్రెండ్ మున్ముందు కూడా కొనసాగిస్తే బాగుంటుందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు.